హలో ఎవరీవన్, దిస్ ఇస్ శివ. వెల్కమ్ టు రైడ్ విత్ కార్టీ. ఈ రోజుతో నా హైదరాబాద్ టు కెలా ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోతుంది. ప్రజెంట్ మేము శ్రీశైలంలో ఉన్నాం. హైదరాబాద్ టు కెలా ట్రిప్ స్టార్ట్ చేసి 19 డేస్ అవుతుంది. నేను డైలీ 300 to 400 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తున్నా. హెల్మెట్, సేఫ్టీ జాకెట్, ఇంక లగేజ్ వల్ల అయితే చాలా వెయిట్ పడుతుంది. దానివల్ల నేను చాలా టైర్డ్ అయిపోతున్నా. అందుకే వీడియోస్ డైలీ పోస్ట్ చేయలేకపోతున్నా. నేను అందరూ బ్యాగులు ఏముంది అనుకుంటారు, కానీ ప్రతి ఒక్క వస్తువు ఉంటుంది అందులో. మా బట్టలు, ఫుడ్ ఐటమ్స్, బండి సామాన్లు ప్రతి ఒక్కటి ఉంటాయి అందులో. ఈ పాలధార పంచదార అయితే చాలా మార్చేసారు. ఆ ఇన్స్టా 360 పట్టుకొని కొంచెం షో చేసిన మాట. థమ్స్అప్ దాగి మా వాడు ఆక్టోపస్ వ్యూ పాయింట్ పోదామంటే పోతున్నాం. చెక్ పోస్ట్ దాటి డ్యామ్ కి అయితే రీచ్ అయినాం. ఒక్కసారైనా డ్యామ్ గేట్లు ఎత్తినప్పుడు రావాలి. ఎన్నిసార్లు ప్లాన్ చేసినా కానీ డ్యామ్ గేట్లు ఎత్తినప్పుడు రాలేకపోతున్నాం. వీళ్ళు ఇక్కడ కొత్త రూల్ పెట్టిరంట, 2 వీలర్ కి టికెట్ తీసుకోవాలంట. ఎందుకని చెప్పేసి అడిగితే చెప్తలేరు. ఈ కర్రోడు ఆక్టోపస్ వ్యూ పాయింట్ అని పట్టుకొని వచ్చిండు. వీడు ఒక మనిషి కాదుగా, చిన్న చీమ కూడా లేదు. ఎవ్వని మాట నమ్మాలి కానీ దోశని మాటలు అసలు నమ్మద్దు. ఎన్ని లక్షలున్నా సరే దోశలతో ట్రావెల్ చేసిన మెమరీస్ అయితే అలాగనే ఉంటాయి. అవి చాయ్ తాగి జెర్సేపు ముచ్చట్లు పెట్టి బయలుదేరినాం. కరెక్ట్ లీటర్ పెట్రోల్ ఉంది నా బండిలా. ఘాట్ రోడ్ ఏమో 30 కిలోమీటర్లు ఉంది. వస్తారాదు అనుకున్నా. ఫైనల్ గా అయితే బంక్ దాకా వచ్చింది ఆ బండి. వీడియో లాగైతే అని చెప్పేసి చాలా క్లిప్పులు తీసేసిన. ఫైనల్ గా అయితే ఎల్బీ నగర్ ఉప్పల్కి అయితే రీచ్ అయిపోయినాం. వీడియోనే నా జర్నీ స్టార్ట్ చేసింది కట్టమైసమ్మ గుడి. 11 o'clock ఇంటికి అయితే రీచ్ అయిపోయినా. వీడియో నచ్చితే లైక్ చేసి ఫాలో కొట్టండి. ఇంకో మంచి ట్రిప్ తోటి మేము ముందుంటా.